మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూట్రిషనిస్ట్, హెల్త్ అండ్ వెల్నెస్ కోచ్ శ్రద్ధా వ్యాస్ గారు. వారితో మాట్లాడదాం. హలో అండి శ్రద్ధ గారు. హలో, నమస్తే. నమస్తే అండి. షుగర్ ఉన్న వాళ్ళలో కొంతమందికి ఉన్నటువంటి అనుమానం ఏంటి అంటే, షుగర్ వస్తే గనక ఫ్యూచర్లో అంటే తొందరగా ఏజింగ్ అవడం, తొందరగా మొహం ముడతలు రావడం అనేది వస్తుంది అంటున్నారు. అది నిజమే అంటారా, అపోహ అంటారా? అబ్సల్యూట్లీ కరెక్ట్. అది కరెక్ట్, రియల్ ఫ్యాక్ట్ అది. ఎందుకంటే షుగర్ ఒక్కసారి మన బాడీలో వచ్చిన తర్వాత ఆల్ ఆర్గన్స్ స్లోలీ ఏజింగ్ స్టార్ట్ అవుతుంది. నాట్ ఓన్లీ స్కిన్, ఫేస్ కానీ మన ఇంటర్నల్ ఆర్గన్స్లో కూడా స్లోలీ ఏజింగ్ ప్రాసెస్ ఎక్కువ స్పీడప్ అవుతుంది. ఎందుకంటే డయాబెటీస్ మెయిన్లీ షుగర్ కంట్రోల్ ఆర్ గ్లూకోజ్ కంట్రోల్ డిసీజ్, లైఫ్ స్టైల్ డిసీజ్. మెయిన్ హార్మోన్ ఇన్సులిన్ ఇస్ ఇన్వాల్వ్డ్ ఇన్ మెయింటైనింగ్ ద గ్లూకోజ్. ఆ ఇన్సులిన్ హార్మోన్ ఫంక్షన్ ఇంపేర్ అయినప్పుడు టైప్ 2 డయాబెటీస్ డెవలప్ అవుతుంది. స్పెషల్లీ లైఫ్ స్టైల్ డిజార్డర్ అంటే టైప్ 2 డయాబెటీస్. ఆ ఇన్సులిన్ హార్మోన్ చేంజెస్ వల్ల బాడీలో ఎక్కువ గ్లూకోజ్ డిపాజిషన్ స్టార్ట్ అవుతుంది. ఏదైనా చిన్న చిన్న మన సెల్యులర్ ప్రోటీన్స్ కానీ మన ఎంజైమ్స్ కానీ అన్ని ఎంజైమ్స్లో ఆ గ్లైకోసైలేటెడ్ అక్యుములేటెడ్ ప్రోటీన్స్, జిఏపి ప్రోటీన్స్ అని అంటారు. అంటే ఎక్కువ గ్లూకోజ్ మాలిక్యూల్స్ అంతా కలిపి ఒక క్లస్టర్ లాగా ఫామ్ అయ్యి ఆ ప్రోటీన్స్కి అటాచ్ చేసి ఆ ఏజింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసి, ఎక్కువగా ఇంపైర్డ్ గ్లూకోజ్ అంటే మనం కరెక్ట్గా గ్లూకోజ్ మేనేజ్మెంట్ చేయలేదు, మెడికేషన్స్ కరెక్ట్గా తీసుకోలేదు, డైట్ ఫాలో చేయట్లేదు, లైఫ్ స్టైల్ చేంజెస్ చేయట్లేదు, ఒకటే సెడెంటరీ లైఫ్ స్టైల్ లాగా ఉంది, వెయిట్ గెయిన్ ఎక్కువ ఉంది. ఇట్లాంటి పేషెంట్స్లో మరి ఆ గ్లైకోసైలేటెడ్ ప్రోటీన్స్ ఎక్కువ అయిపోతుంది. ఆ ఎక్కువ ప్రోటీన్స్ వెళ్ళి మన సెల్స్లో కానీ మన ఆర్గన్స్లో ప్రతి ప్రోటీన్కి మోడిఫికేషన్ చేస్తూ ఉంటుంది. ఆ మోడిఫికేషన్స్ వల్ల ఏజింగ్ ప్రాసెస్ కనిపిస్తుంది. విజిబుల్ చేంజెస్ ఏంటంటే మన స్కిన్ లోపల కొలాజన్ ప్రోటీన్ ఉంటుంది, చాలా చాలా యూస్ఫుల్. స్పెషలీ మన స్కిన్ టైటనింగ్కి, ఆ యూత్ఫుల్ ఫేస్ అంటే మంచి కొలాజన్ ఉన్నప్పుడే వస్తుంది ఆ టైట్నెస్ ఇన్ ద స్కిన్, ఆ రింకిల్స్ లేని ఫేస్. ఇప్పుడు ఆ గ్లైకోసైలేటెడ్ ప్రోటీన్స్ వచ్చి కొలాజన్ స్ట్రక్చర్ని టోటల్గా మాడిఫై చేస్తారు. ఆ కొలాజన్ స్ట్రక్చర్ ఒకసారి మాడిఫికేషన్ స్టార్ట్ అయితే ఏజింగ్ విజిబుల్గా ఎక్కువగా కనిపిస్తుంది డయాబెటిక్ పేషెంట్స్కి. సో 100% అది ఫ్యాక్టే. డయాబెటీస్ వచ్చిన తర్వాత ఏజింగ్ ఎక్కువ స్పీడప్ అవుతూ ఉంటుంది వాళ్ళకి. ఓకే. సో అలా కాకుండా ఉండాలి అంటే మాత్రం షుగర్ లెవెల్స్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటూ కంట్రోల్లో ఉంచుకోవాలి అంటారు. ఎస్ 3 ఫ్యాక్టర్స్ యాక్చువల్లీ మనం కంట్రోల్ చేయొచ్చు. ఒకసారి డయాబెటీస్ వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు డయాబెటీస్ వచ్చేసింది, దేర్ ఇస్ నథింగ్ ఐ కెన్ డూ అట్లాంటి థాట్స్ ఉండొద్దు. 3 థింగ్స్ మెయిన్లీ మేము కంట్రోల్ చేయొచ్చు. ఫస్ట్ థింగ్ ఇస్ మీ ఒక ఎండోక్రైనాలజిస్ట్, డయాబెటాలజిస్ట్ దగ్గర వెళ్ళి మంచి మెడిసిన్స్ తీసుకోవాలి. ఈ మధ్య డయాబెటీస్ మెడిసిన్స్ చాలా చాలా ఎఫెక్టివ్గా డెవలప్ అయినాయి. సో వెరీ గుడ్ ఎఫిషియెంట్ మెడిసిన్స్ ఉన్నాయి మన దగ్గర. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, మన డైట్ మోడిఫికేషన్ చేసుకోవాలి. ఒక కరెక్ట్ న్యూట్రిషనిస్ట్ దగ్గర, డయాబెటాలజిస్ట్ దగ్గర డైటిషియన్ దగ్గర వెళ్ళి మన మెటబాలిజం ప్రకారంగా, మన ఏజ్ ప్రకారంగా, మన మెడికేషన్ ప్రకారంగా డైట్ చార్ట్ తీసుకోవాలి. అంటే ఏ మెడిసిన్ ఏ డోస్లో డాక్టర్ ఇస్తున్నారు ఆ ప్రకారంగా మనం మీల్ తయారు చేయాలి. అట్లాంటి ప్రోటీన్స్, అట్లాంటి కార్బోహైడ్రేట్స్, అట్లాంటి ఫ్యాట్స్ అన్నీ ఒక బ్యాలెన్స్ డైట్ లాగా తయారు చేసి అది స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎట్లాంటి ఫుడ్స్ మీ ఇన్సులిన్ సెన్సిటివిటీ ఇంప్రూవ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఇట్లాంటి సీడ్స్ ఎక్కువ తీసుకుంటే మంచి ఫ్యాట్స్ ఉంటాయి దాంట్లో. ఆ ఫ్యాట్స్తో మీకు ఇన్సులిన్ సెన్సిటివిటీ ఎక్కువ వస్తుంది. మంచి ఫైబ్రస్ ఫుడ్ తీసుకుంటే, స్పెషల్లీ ఆల్ ద లీఫీ వెజిటేబుల్స్, క్యాబేజ్ ఇట్లాంటివి తీసుకుంటే మరి ఇన్సులిన్ సెన్సిటివిటీ ఎక్కువ అవుతుంది. అకార్డింగ్లీ ఎక్స్పర్ట్ దగ్గర వెళ్ళి మీ డైట్ ప్లాన్ తయారు చేసి స్ట్రిక్ట్గా డైట్ ఫాలో చేస్తే ఏజింగ్ ఎఫెక్ట్ కొంచెం తగ్గుతుంది. థర్డ్ థింగ్, లైఫ్ స్టైల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఎట్లాంటి యాక్టివిటీస్ చేస్తున్నారు, ఎట్లా మీ స్ట్రెస్ని మేనేజ్ చేస్తున్నారు, మీరు యోగా చేస్తున్నారా ఆర్ గోయింగ్ టు జిమ్ ఆర్ వాకింగ్, ఏదైనా ఒకటి ఫిజికల్ యాక్టివిటీ చేయాలి. మీకు హాబీస్ ఉంటే మీరు డాన్సింగ్, రన్నింగ్, మెరాథన్ రన్నింగ్, బంజీ జంపింగ్ ఇట్లాంటి ఏదో ఒకటి యాక్టివిటీ తీసుకుంటే మీ లైఫ్ బెటర్ అవుతుంది. ఎంత యాక్టివ్ ఉన్నా
ఆ షుగర్ లెవెల్స్ మంచిగా మెయింటైన్ అవుతుంది. మీ ఇన్సులిన్ సెన్సిటివిటీ ఇంప్రూవ్ అవుతుంది. థర్డ్ థింగ్ అలాంగ్ విత్ లైఫ్ స్టైల్ మీ స్ట్రెస్ మేనేజ్మెంట్, మీ స్లీప్ కూడా. సో టేక్ కేర్ ఆఫ్ యువర్ స్లీప్ యాజ్ వెల్. స్లీప్ బాగా హీలింగ్ ప్రాసెస్, మన బాడీకి బెస్ట్ హీలింగ్ మెడిసిన్ అంటే మంచి సౌండ్ స్లీప్. సౌండ్ స్లీప్ రావాలంటే ఇట్లాంటి స్క్రీన్ టైం తక్కువ చేసి, గ్యాడ్జెట్ టైం తక్కువ చేసి, కొంచెం మైల్డ్ ఫిజికల్ యాక్టివిటీ అట్లీస్ట్ 30 to 40 minutes బిఫోర్ స్లీప్ ఒక మైల్డ్ వాకింగ్ చేస్తే కూడా మంచి స్లీప్ వస్తుంది. స్లీప్తో కూడా హీలింగ్ అవుతుంది. ఈ అన్ని ఫ్యాక్టర్స్ తీసుకుంటే మరి ఏజింగ్ కొంచెం స్లో డౌన్ చేయవచ్చు. ఆఫ్ కోర్స్ ఏజింగ్ అవుతుంది డయాబెటీస్తో, కానీ కొంచెం స్లో డౌన్ చేయవచ్చు. షుగర్ ఉన్న వాళ్ళకి తొందరగా నిద్ర కూడా రాదు అంటూ ఉంటారు కదండి నైట్ టైమ్స్ ఎక్కువగా. కాబట్టి మీరు అన్నట్టుగా బిఫోర్ గోయింగ్ టు బెడ్ ఒక హాఫ్ అన్ అవర్ అలా లేదా ఒక 15-20 minutes వాక్ చేసినా కూడా మళ్ళీ చక్కగా నిద్ర వచ్చేస్తుంది అంటారు. అంటే కొన్ని సీనియర్ సిటిజన్స్కి చాలా ప్రాబ్లం అవుతుంది. యాజ్ ఇట్ ఈస్ సీనియర్ సిటిజన్స్కి స్లీప్ ప్రాబ్లం ఉంటుంది. మరి డయాబెటిక్ సీనియర్ సిటిజన్స్ ఉన్న వాళ్ళకి మోర్ ప్రాబ్లం విత్ ద స్లీప్. అప్పుడు వాడు కొంచెం అశ్వగంధ కూడా తీసుకోవచ్చు. మిల్క్లో ఒక పించ్ అశ్వగంధ కలిపి తీసుకుంటే కూడా మంచి బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. అశ్వగంధతో స్లీప్ వస్తుంది. అండ్ లైట్ వాకింగ్ 30-40 minutes ముందు లైట్ వాకింగ్ చేస్తే కొంచెం ఎనర్జీ డౌన్ అవుతుంది. అప్పుడు స్లీప్ ఇండక్షన్ బాగుంటుంది. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూస్తున్నారు కదండి, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి నిజంగా అంటే అపోహ కాదు, అది నిజమే అని క్లియర్గా చెప్తూ ఉన్నారు. అంటే ఏజింగ్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది, స్కిన్ పైన కూడా విజిబుల్గా తెలుస్తుంది, ముడతలు అనేవి కూడా ఎక్కువగా వస్తాయి. కాబట్టి అవి వస్తాయని భయపడకుండా తగ్గాలంటే ఏం చేయాలి అంటే మళ్ళీ షుగర్ని తగ్గించే ప్రయత్నం చేయడం, మంచి హెల్దీ ఫుడ్ తీసుకోవడం, చక్కగా నిద్రపోవడం టైంకి. అండ్ అలాగే నిద్ర సమస్య ఉన్నా లేకున్నా ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ గోయింగ్ టు బెడ్ మంచిగా వాక్ చేయడం, లేదంటే ఫిజికల్ యాక్టివిటీస్ కూడా డే అంతా కూడా మానిటర్ చేసుకుంటూ, అంటే ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీస్ చేసుకుంటూ ఉంటే కనుక కూడా ఈ ఏజింగ్ అనేది స్లో డౌన్ అవుతుంది అండ్ రింకిల్స్ కూడా తగ్గుతాయి అని మనకి శ్రద్ధ గారు తెలియజేస్తున్నారు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే.